హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నర్సింగ్ రీసెర్చ్ క్వశ్చన్. సో నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ పేపర్లో కంపల్సరీ ఐదర్ కన్సెక్యూటివ్ ఇయర్స్లో అయినా మనం ప్రీవియస్ పేపర్స్లో చూసినా కూడా ఐదర్ ఇన్ 5 మార్క్స్ క్వశ్చన్ ఆర్ ఇన్ ఎస్ఏ క్వశ్చన్ మనం ఈ క్వశ్చన్ చూడగలుగుతూ ఉంటాం. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావింగ్ స్టడీ ఎనీథింగ్ ఫ్రమ్ ద రీసెర్చ్, సో ఈ క్వశ్చన్తో మీరు స్టార్ట్ చేసినట్లయితే అసలు రీసెర్చ్ ఎలా ప్రొసీడ్ అవుతుంది ఇన్ నర్సింగ్, హౌ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ నర్సింగ్ అనేది మీకు అర్థమవుతుంది. సో లెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ వన్, ఇంట్రొడక్షన్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్. సో రీసెర్చ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. రీసెర్చ్ ఇన్ ద సెన్స్ వీఆర్ సర్చింగ్ ఏ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లమ్ అనేది రీసెర్చ్ అని అర్థం. సో రీసెర్చ్ ప్రాసెస్ ఈజ్ ఎ సిస్టమాటిక్, scientific and organized series of steps used to identify a problem, collect data, analyze information and draw conclusions to answers research questions or solve problems. మెయిన్గా రీసెర్చ్ ప్రాసెస్ అనేది ఒక సిస్టమాటిక్గా ఉంటుంది, నాట్ క్లమ్జీగా అయితే ఉండదు, డిజార్గనైజ్డ్ స్టెప్స్ అయితే ఏ ఉండవు. సో ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్ వేలో సైంటిఫిక్ మెథడ్స్ని ఫాలో చేస్తూ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ని డ్రా చేయడమే, ఒక ప్రాబ్లం నుండి సో ఆ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి దానికి కన్క్లూజన్ తీసుకురావడమే రీసెర్చ్ ప్రాసెస్. నథింగ్ బట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్సరింగ్ రీసెర్చ్ క్వశ్చన్స్ అనేది ఏదైతే ఉందో అది రీసెర్చ్ ప్రాసెస్ అనమాట. ఆబ్జెక్టివ్స్ అసలు ఎలా యూజ్ అవుతుంది టు ఐడెంటిఫై అండ్ డిఫైన్ ఎ రీసెర్చ్ ప్రాబ్లమ్ క్లియర్లీ అండ్ సిస్టమాటికల్లీ. సో రీసెర్చ్ ప్రాసెస్లో మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని డిఫైన్ చేస్తాం. అండ్ ఆల్సో టు కలెక్ట్ అక్యురేట్ అండ్ రిలవెంట్ డేటా రిలేటెడ్ టు ద రీసెర్చ్ ప్రాబ్లమ్. రీసెర్చ్ ప్రాబ్లమ్కి రిలేటెడ్గా ఉన్న లైక్ అక్యురేట్ అండ్ రిలవెంట్ డేటాని కలెక్ట్ చేస్తాము. టు డిస్కవర్ న్యూ నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్ త్రూ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. సో ఒకవేళ అది మోడర్న్ ప్రాబ్లమ్ అయితే దానికి రిలేటెడ్గా ఏం నాలెడ్జ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్గా ఉందో దాన్ని కలెక్ట్ చేస్తాము. అండ్ టు టెస్ట్ hypothesis and theories and determine their validity. సో hypothesis in the sense మన ఫ్యూచర్ ముందు చూపు, సో ఏదైతే ఉందో అది ఎలా ఉండబోతుంది, hypothesis ఎలా ఉండబోతుంది, సో థియరీస్ ఎలా డెవలప్ చేయగలం అకార్డింగ్ టు దిస్ రీసెర్చ్ ప్రాసెస్ ఫర్ దిస్ రీసెర్చ్ క్వశ్చన్. టు అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ డేటా ఇన్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ మేనర్. సో ఒక మీనింగ్ఫుల్ మేనర్లో ఒక డేటాని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేయడానికి. టు ఫైండ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్. సో ఎగ్జిస్టింగ్గా ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని తీసుకురావడం అండ్ ఆల్సో దాన్ని అప్లై చేయడం టు ద పీపుల్ ఆర్ టు ద కమ్యూనిటీ. సో వాట్ ఎవర్ అది కమ్యూనిటీకి అప్లికేబుల్ అవుతుందంటే కమ్యూనిటీ పీపుల్కి అప్లికేబుల్ అవుతుందంటే కమ్యూనిటీ పీపుల్కి ఆ సొల్యూషన్స్ని అప్లై చేయడమే రీసెర్చ్ ప్రాసెస్ యొక్క యూజెస్ అని చెప్పొచ్చు. సో వాట్ ఆర్ ద స్టెప్స్? దెర్ ఆర్ ఒక 15 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఈ 15 స్టెప్స్ కూడా మీరు ఎలాబరేటెడ్గా ఒక ఫ్లో చార్ట్ వేసి సో గుడ్ ప్రజెంటేషన్తో మీరు రాసినట్లయితే 15కి 15 పడే ఛాన్సెస్ ఉంటాయి రీసెర్చ్లో. సో ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లమ్. అసలు మీరు దేన్ని స్టడీ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ద రీసెర్చర్ చూసెస్ ఎ టాపిక్ ఆర్ ప్రాబ్లమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. సో స్టడీ చేయడానికి ఒక టాపిక్ని కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద ప్రాబ్లమ్ షుడ్ బి రిలవెంట్ అండ్ సిగ్నిఫికెంట్. ప్రాబ్లమ్ ఎప్పుడూ కూడా ఇర్రిలవెంట్గా ఉండకూడదు. అంటే ఆల్రెడీ ఏదైతే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉందో ఆ ప్రాబ్లమ్ని మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. ఏదైతే న్యూ ప్రాబ్లమ్ ఉందో, ఏదైతే రిలవెంట్గా ఉందో టు యువర్ కమ్యూనిటీ ఆర్ టు యువర్ పీపుల్, సో టు హెల్త్, సో ఏదైతే సిగ్నిఫికెంట్గా ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఫీజిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్. సో ఒక ప్రొలాంగ్ టైమ్ ఈ రీసెర్చ్ అనేది ఉండకూడదు. ఈ రీసెర్చ్ ప్రాబ్లమ్ అనేది అంత ప్రొలాంగ్ అవ్వకూడదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్ కానీ విత్ ఇన్ యువర్ బడ్జెట్ అది అయిపోవడానికి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ డ్రా చేయడానికి ట్రై చేయాలి. A good research problem provides a direction for the study. ఒక గుడ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అనేది స్టడీకి ఒక వేని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫస్ట్ స్టెప్ మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివలెన్స్ ఆఫ్ ఎనీమియా అమాంగ్ అడాలసెంట్ గర్ల్స్. ఇది మన రీసెర్చ్ ప్రాబ్లమ్ కింద సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. లైక్ మనం అడాలసెంట్ గర్ల్స్లో ఉన్న ఎనీమియా ప్రివలెన్స్ ఎలా ఉంది, ఎనీమియా అనేది ఇక్కడ ప్రాబ్లం అనమాట. అండ్ దెన్
డిఫైనింగ్ అండ్ డీలిమిటింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ స్టేటెడ్ క్లియర్లీ అండ్ ప్రిసైజ్లీ. సో ప్రాబ్లమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం, దెన్ ఆ ప్రాబ్లమ్ని సెకండ్ స్టెప్లో డిఫైన్ చేయగలగాలి అండ్ ఆల్సో దాన్ని డీలిమిట్ చేయగలగాలి. అంటే దానికి బౌండరీస్ సెట్ చేయాలి. బౌండరీస్ ఎలా సెట్ చేస్తాం? నథింగ్ బట్ ఎలా స్పెసిఫై చేస్తాం ప్రాబ్లమ్ని అంటే ఇట్ స్పెసిఫై ద పాపులేషన్, సెట్టింగ్ అండ్ వేరియబుల్స్. సో ఈ పర్టికులర్ 3 టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ రీసెర్చ్ ప్రాసెస్. సో డిలిమిట్ చేయడం లేదంటే పర్టికులర్గా స్పెసిఫై చేయడం ఏంటి అంటే, సో పాపులేషన్ ఏంటి? పాపులేషన్ మనం దేన్ని స్టడీ చేస్తున్నాం? మనం ఎగ్జాంపుల్లో ప్రివలెన్స్ ఆఫ్ ఎనేమియా అమాంగ్ అడాల్సెంట్ గర్ల్స్ అని చెప్పుకున్నాం. సో అడాల్సెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాపులేషన్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ సెట్టింగ్ ఇక్కడ like a study on anemia among adolescent girls aged between 13 to 19 years in some X village అనుకుందాం. సో పర్టికులర్ ఎక్స్ విలేజ్ ఏదైతే ఉందో అది సెట్టింగ్, ఏదైతే ఏరియా ఉందో. అండ్ దెన్ వేరియబుల్స్ కెన్ బి డిఫరెంట్. లైక్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రివలెన్స్ ఆఫ్ ఎనేమియా అమాంగ్ అడాల్సెంట్ గర్ల్స్ ఇన్ సమ్ ఎక్స్ విలేజ్ అనుకున్నప్పుడు దీంట్లో 2 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. దెర్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, దెర్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్. డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి అంటే ఏవైతే మనం మోడిఫై చేయగలిగినవి ఏంటి ఇక్కడ? ఎనేమియా స్టాటస్. సో హెచ్బిని పెంచగలం, తగ్గించగలం బై యూజింగ్ ఆర్ బై చేంజింగ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ని మోడిఫై చేస్తూ దాని ఎఫెక్ట్ని డిపెండెంట్ వేరియబుల్స్ లైక్ ఎనేమియా స్టాటస్ అనేది డిపెండెంట్ వేరియబుల్. మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్ వేరియబుల్స్ లైక్ డైటరీ ఫ్యాక్టర్స్ కానీ, ఐరన్ ఇంటేక్, సోషియో ఎకనామిక్ స్టాటస్, మెన్స్ట్రువల్ హిస్టరీ, న్యూట్రిషనల్ స్టాటస్, హెల్త్ ఎడ్యుకేషన్, సో ఇవన్నీ కూడా మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మనం మోడిఫై చేస్తామో ఈ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది మనం డిపెండెంట్ వేరియబుల్ విచ్ ఇస్ ద ఎనేమియా స్టాటస్లో మనం చూడగలుగుతాం. సో దిస్ ఈస్ హౌ యూ విల్ డిఫైన్ అండ్ డీలిమిట్ ద ప్రాబ్లమ్. సో డీలిమిటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, సో మీరు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో లైక్ ప్రివలెన్స్ ఆఫ్ ఎనేమియా అమాంగ్ విమెన్ వచ్చేసరికి విమెన్ సెట్టింగ్ అనేది లైక్ విమెన్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ. లైక్ ప్రివలెన్స్ ఆఫ్ ఎనేమియా అమాంగ్ విమెన్ అరౌండ్ ద వరల్డ్ అన్నప్పుడు, సో అరౌండ్ ద వరల్డ్లో చాలామంది విమెన్ ఉంటారు. దాని సెట్టింగ్ కూడా చాలా అయిపోయింది. సో వీఆర్ నాట్ డీలిమిటింగ్ ద సెట్టింగ్, వీఆర్ నాట్ డీలిమిటింగ్ ద పాపులేషన్. సో వేరియబుల్స్ కూడా చాలా వేరియబుల్స్ వస్తాయి. సో ఈ విధంగా బట్ వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రివలెన్స్ ఆఫ్ ఎనేమియా అమాంగ్ అడాల్సెంట్ గర్ల్స్. సో దెర్ ఈస్ ప్రెసిషన్ in our problem. So ఇది defining and delimiting the problem అంటే these steps helps maintain focus throughout the research so that మనం ఓన్లీ అడాల్సెంట్ గర్ల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సో అదర్ దాన్ పీపుల్ ఎవరైతే అబవ్ 18 ఉన్నారో సో వాళ్ళు మన రీసెర్చ్ స్టడీలోకి రారు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్యారీ అవుట్ ద రీసెర్చ్ ఈజీలీ. నెక్స్ట్ ఇస్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. వీ హ్యావ్ సెలెక్టెడ్ ద ప్రాబ్లమ్, వీ హ్యావ్ డిఫైన్డ్ ద ప్రాబ్లమ్, లైక్ వీ హ్యావ్ delimited the population, delimited the setting, and we know the variables of the problem. So now we are going to review the literature. So like మన ప్రీవియస్గా ఆల్రెడీ ఈ టాపిక్ రిలేటెడ్గా అంటే అడాల్సెంట్ గర్ల్స్ అంటే ఎవరు, లేదంటే ఎనీమియా మీద కొత్త రీసెర్చ్ ఏమేమైనా ఉందా, సో అన్నీ తెలుసుకోవడం అనమాట. అంటే రిలవెంట్ బుక్స్ ద్వారా కానీ, జర్నల్స్ ద్వారా కానీ, స్టడీస్ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కానీ ఇట్ హెల్ప్స్ అండర్స్టాండ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. సో ఆల్రెడీ ఎలాంటి ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉందో. సో ఎనీమియా అంటే అందరికీ తెలుసు హెచ్బి లెవెల్ సో లెస్ దాన్ 7 grams per deciliter ఉంటే అదే సివియర్ ఎనీమియా అని. సో వీ ఆల్రెడీ నో బికాస్ దర్ ఈస్ దిస్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేసినప్పుడు ఏదైనా తెలిసిన నాలెడ్జ్, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ గురించి మనం దాన్ని డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లిటరేచర్ రివ్యూ ఐడెంటిఫైస్ రీసెర్చ్ గ్యాప్స్. సో రీసెర్చ్ గ్యాప్స్లో ప్రీవియస్లీ కండక్ట్ చేసిన రీసెర్చ్ గ్యాప్స్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ బేసిస్ ఫర్ డెవలపింగ్ ద స్టడీ. అండ్ ఆల్సో లిటరేచర్ని రివ్యూ చేయడం వల్ల మన స్టడీకి ఒక బేస్ కింద హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఈస్ డెవలపింగ్ ఏ కాన్సెప్చువల్ ఆర్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అంటే హౌ యూఆర్ గోయింగ్ టు లైక్ do everything, how we are going to proceed with this research problem అని చెప్పేసి. ఈ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద స్టడీ. సో ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది రీసెర్చ్ స్టడీకి ఫౌండేషన్లో హెల్ప్ అవుతుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్స్ అమాంగ్ కాన్సెప్ట్స్ అండ్ వేరియబుల్స్. సో వేరియబుల్స్కి లైక్ కాన్సెప్ట్స్కి రిలేషన్షిప్ని డెవలప్ చేస్తుంది. మనం చెప్పుకున్నాం ఇండిపెండెంట్ వేరియబుల్స్ లైక్ డైటరీ హ్యాబిట్స్ కానీ, ఐరన్ ఇంటెక్ కానీ, సోషియో ఎకనామిక్ స్టాటస్ కానీ ఏవైతే మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దే ఆర్ డిపెండెంట్. సో ఇవి మోడిఫైయబుల్ కాబట్టి
కాబట్టి సో డిపెండెంట్ ఫ్యాక్టర్స్ లైక్ హెచ్బి లెవెల్ కానీ ఎనీమియా స్టేటస్ కానీ ఈ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవి ఉంటాయి. సో దెర్ ఈజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో గుడ్ డైటరీ హ్యాబిట్స్ తీసుకుంటే దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ హెచ్బి లెవెల్, గుడ్ హెచ్బి లెవెల్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ని, థియరిటికల్ ఫ్రేమ్వర్క్ని మనం డెవలప్ చేయగలగాలి. ఇట్ గైడ్స్ డేటా కలెక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో దిస్ ఈజ్ హౌ ఒకవేళ మనం ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి మనం ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డేటా కలెక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ హెల్ప్ అవుతుంది. ద ఫ్రేమ్వర్క్ స్ట్రెంథన్స్ ద scientific basis of research. The next step is formulation of research objectives. Then the fifth step is formulation of research objectives. So మన objectives ఏంటి, through this research what we are going to get, మనం ఏం చేయాలి అనుకుంటున్నాం. So we are studying the like prevalence of anemia among adolescent girls, but what will be useful, what is the use of studying this అని చెప్పేసి మన రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఫార్ములేట్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ డిస్క్రైబ్ వాట్ ద స్టడీ ఇంటెండ్స్ టు అచీవ్. సో మనం ఏ గోల్ని అచీవ్ అవ్వాలనుకుంటున్నాం. దే ప్రొవైడ్ డైరెక్షన్ ఫర్ ద రీసెర్చ్ ప్రాసెస్. సో రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల రీసెర్చ్ ప్రాసెస్కి ఒక డైరెక్షన్లో హెల్ప్ అవుతుంది. ఆబ్జెక్టివ్స్ షుడ్ బి క్లియర్ అండ్ మెజరబుల్. సో ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా క్లియర్ అండ్ మెజరబుల్గా ఉండాలి. సో మన ఆబ్జెక్టివ్ ఏంటి, హెచ్బి లెవెల్ అనేది. సో అమాంగ్ అడాలసెంట్ గర్ల్స్ ఎనీమియా ఉన్న వాళ్ళలో హెచ్బి లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. హెచ్బి లెవెల్ని మనం మెజర్ చేయగలం. హెచ్బి లెవెల్ని మానిటర్ చేయడం క్లియర్గా ఉంటుంది. సో మెజరబుల్ ఇన్ ద సెన్స్ త్రూ హెచ్బి మీటర్ అవ్వచ్చు, లేదంటే త్రూ బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు. ఇది ఈజ్ మెజరబుల్. తగ్గినా పెరిగినా వీ కెన్ లైక్ దాని వేరియేషన్స్ని మనం ఐడెంటిఫై చేయగలం. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ఫార్ములేట్ ద రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. అంటే మెజరబుల్ అయి ఉండాలి, క్లియర్గా ఉండాలి. ద హెల్ప్ ఇన్ ప్లానింగ్ డేటా కలెక్షన్ అండ్ ఎనాలిసిస్. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్ ఆర్ హైపోథిసిస్. సో రీసెర్చ్ క్వశ్చన్స్ని కూడా మనం ఫార్ములేట్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ క్వశ్చన్స్ స్పెసిఫై వాట్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. సో ఎలాంటి ఆన్సర్స్ లైక్ ఎలాంటి క్వశ్చన్స్ నుండి మన ఆన్సర్స్ తీసుకురాగలగాలి. అండ్ ఆల్సో హైపోథెసిస్ ప్రిడిక్ట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. ద గైడ్ ద కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటా. ద ప్రొవైడ్ ఫోకస్ అండ్ పర్పస్ టు ద స్టడీ. సో ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్స్ కానీ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ హైపోథెసిస్ కానీ చేసినప్పుడు సో డైటరీ హ్యాబిట్స్కి ఎనీమియాకి ఉన్న అసోసియేషన్ ఏంటో తెలుస్తుంది. సో హైపోథెసిస్ మనం ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ దిస్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్ కానీ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ హైపోథెసిస్ కానీ ఫార్ములేట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఐడెంటిఫికేషన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ని మనం డిఫైన్ చేయాలి. సో వీ నో ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. దోస్ ఆర్ డైటరీ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆర్ లైక్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అవ్వచ్చు, మెన్స్ట్రల్ హిస్టరీ అవ్వచ్చు, న్యూట్రిషనల్ స్టేటస్ అవ్వచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. వెరాజ్ దిస్ డిపెండెంట్ వేరియబుల్ ఇస్ హీమోగ్లోబిన్. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ని డిపెండెంట్ వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ మెజరబుల్ టర్మ్స్. అగైన్ వేరియబుల్స్ని కూడా మెజరబుల్ టర్మ్స్లో, అంటే వీ షుడ్ బి ఏబుల్ టు మెజర్ దెమ్. సో డైటరీ హ్యాబిట్స్ ఎలా తీసుకుంటున్నారు, హెచ్బి లెవెల్ ఎంత ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ మెజరబుల్గా తీసుకోవాలి. అండ్ clear definitions improve accuracy and consistency of the study. And next step is selection of the research design. So research design ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎలాంటి రీసెర్చ్ డిజైన్ని తీసుకుంటున్నాం. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ స్టడీయా, నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ స్టడీయా, క్వాంటిటేటివ్ అప్రోచా, క్వాలిటేటివ్ అప్రోచా. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. రీసెర్చ్ డిజైన్ ఇస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద స్టడీ. సో ఒక రీసెర్చ్ స్టడీకి రీసెర్చ్ డిజైన్ అనేది బ్లూ ప్రింట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇట్ అవుట్లైన్స్ ద మెథడ్స్ ఫర్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్. సో డేటాని ఏ విధంగా కలెక్ట్ చేయాలి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అని రీసెర్చ్ డిజైన్ హెల్ప్ అవుతుంది. దిస్ డిజైన్ షుడ్ సూట్ ద రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. మనం ఏదైతే రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ని ఫార్ములేట్ చేసామో వాటికి అనుగుణంగా రీసెర్చ్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ద డిజైన్ షుడ్ సూట్ అండ్ ఇట్ హెల్ప్స్ టు ఎన్ష్యూర్ వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ. ఎప్పుడైతే మనం ప్రాపర్ రీసెర్చ్ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నామో సో అప్పుడు వ్యాలిడిటీ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ, రిలయబిలిటీ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీకి ఎన్ష్యూర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్టివ్ క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ డిజైన్ అనేది ఈ పర్టికులర్ దాంట్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది 8 స్టెప్స్. సో అగైన్ ఒక్కోసారి మనం మినీ రివిజన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద రీసెర్చ్ ప్రాబ్లమ్, వీ నీడ్ టు సెలెక్ట్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్ అండ్ వీ నీడ్ టు డీలిమిట్ ద ప్రాబ్లమ్. డీలిమిట్ చేయాలి. సో మనం దాన్ని స్పెసిఫై చేయాలి ప్రాబ్లమ్ని బ్రాడ్ సెక్టార్లో ఉంచకుండా. దెన్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. సో దానికి రిలేటెడ్గా మనం డిఫైన్ చేసిన
ప్రాబ్లమ్కి రిలేటెడ్గా ఉన్న లిటరేచర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని డేటా రూపంలో కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఒక కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, ఒక ఫౌండేషన్ని, అంటే హౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ని మనం పెట్టుకోగలగాలి. దెన్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. సో రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయో అవి అవి వేరియబుల్స్ అవ్వచ్చు, ఒక టర్మ్స్ అవ్వచ్చు, వాటిని క్లియర్గా మెజరబుల్గా ఉండాలి. అండ్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్స్. సో ఎలాంటి ఆన్సర్స్ మీకు కావాలి దాన్ని స్పెసిఫై చేస్తూ రీసెర్చ్ క్వశ్చన్స్ని ఫార్ములేట్ చేయాలి, హైపోథెసిస్ని డెవలప్ చేయాలి, అండ్ దెన్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్ ఇన్ యువర్ స్టడీ, వాట్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇన్ యువర్ స్టడీ, అండ్ రీసెర్చ్ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ద 9th స్టెప్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో నేను ఆల్రెడీ డీలిమిటేషన్లోనే చెప్పాను వాట్ విల్ బి ద పాపులేషన్ ఫర్ దిస్ స్టడీ. సో మనం ప్రివలెన్స్ ఆఫ్ ఎనీమియా అమాంగ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి పాపులేషన్ వచ్చేసరికి ఏమవుతారు, అడల్ట్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ సమ్ పర్టికులర్ విలేజ్. ఒక పర్టికులర్ విలేజ్లో ఉన్న అడల్ట్స్ అండ్ గర్ల్స్ని వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో దిస్ ఈస్ ద పాపులేషన్. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఇండివిజువల్స్ విత్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద సెన్స్ ఎవరైతే లైక్ అప్ టు 14 కానీ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామన్ క్యారెక్టరిస్టిక్స్ అవుతారు. ద టార్గెట్ పాపులేషన్ ఇస్ క్లియర్లీ స్పెసిఫైడ్. ది స్టెప్స్ హెల్ప్స్ డిటర్మైన్ శాంప్లింగ్ మెథడ్స్. సో ఈ పర్టికులర్ స్టెప్ శాంప్లింగ్ మెథడ్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ద సెలెక్షన్ ఆఫ్ ద శాంపుల్. సో పాపులేషన్ సెలెక్ట్ చేస్తాము. సో మన పాపులేషన్లో అడల్ట్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ అమాంగ్ సమ్ ఎక్స్ విలేజ్, ఇది మన ఐడెంటిఫైడ్ పాపులేషన్. సో దీంట్లో నుండి మనం శాంపిల్ని తీసుకోవాలి. సో 100 అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఉండి 100 మెంబర్స్ మనకి తీసుకోవడానికి అవ్వదు. సో బేస్డ్ ఆన్ అవర్ రీసెర్చ్ స్టడీ, బేస్డ్ ఆన్ అవర్ రీసెర్చ్ డిజైన్, మనకి శాంపిల్ ఎంత కావాలో మనం శాంప్లింగ్ టెక్నిక్ని కూడా చూస్ చేసుకోవాలి. A sample is a subset of the population. Sampling techniques are used to select participant, లైక్ అది probability అయినా నాన్ probability అయినా ఏదో ఒక మెథడ్ని మనం చూస్ చేసుకోవాలి. ద శాంపిల్ షుడ్ రిప్రజెంట్ ద పాపులేషన్. సో ఒక శాంపుల్లో మనం చూసినట్లయితే లైక్ దెర్ ఆర్ సింగర్స్, దెర్ ఆర్ డాన్సర్స్ అనుకున్నప్పుడు దెర్ ఇస్ ఎ మిక్స్డ్ గ్రూప్ ఉంది అనుకున్నాం. ఒక 3 groups చెప్పాను కదా నేను ఇప్పుడు. సో వీ వాంట్ టు స్టడీ ద మ్యూజిషియన్స్. సో మ్యూజిషియన్స్లో మనం రీసెర్చ్ స్టడీ చేయాలి అనుకున్నాం. సో బట్ మనం సెలెక్ట్ చేసుకున్న శాంపుల్లో అన్నోయింగ్లీ దెర్ ఈస్ అ డాన్సర్. సో హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. సో మనం తీసుకున్న శాంపుల్ ఎప్పుడు కూడా ఆ హోల్ గ్రూప్ని రిప్రజెంట్ చేసేలాగా, ఆ హోల్ గ్రూప్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. ప్రాపర్ శాంప్లింగ్ ఇంక్రీజెస్ ద అక్యురసీ ఆఫ్ ద ఫైండింగ్స్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ డేటా కలెక్షన్ టూల్స్. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద సెలెక్టెడ్ శాంపిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎలాంటి రీసెర్చ్ టూల్స్ని, డేటా కలెక్షన్ టూల్స్ని యూస్ చేస్తున్నారు. సో ఇన్స్ట్రుమెంట్స్ లైక్ క్వశ్చనర్స్ కానీ, అబ్జర్వేషన్ చెక్లిస్ట్ కానీ, టూల్స్ అవి కూడా సింపుల్ అండ్ రిలవెంట్గా ఉండాలి. అండ్ ప్రాపర్ టూల్స్ దట్టు అక్యురేట్ డేటా కలెక్షన్ చేసే విధంగా ఉండాలన్నమాట. లైక్ స్ట్రక్చర్డ్ క్వశ్చనర్ కానీ రిగార్డింగ్ హెచ్బి అసెస్మెంట్ షీట్. సో ఈ విధంగా 12th స్టెప్ ఈస్ పైలట్ స్టడీ అండ్ ఎస్టాబ్లిషింగ్ వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ. పైలట్ స్టడీ ఇన్ ద సెన్స్ మనకి లైక్ ఒక 100 అడల్ట్స్ అండ్ గర్ల్స్ మీద స్టడీ చేస్తున్నామని అనుకుంటే పైలట్ స్టడీలో ఏం చేస్తామంటే ఒక 10%లో, సో పైలట్ హోల్ గ్రూప్లో మనం సెలెక్ట్ చేసుకున్న శాంపుల్ నుండి ఒక 3-4 మెంబర్స్ మీద పైలట్ స్టడీ కండక్ట్ చేయాలి ఆన్ ఏ స్మాల్ గ్రూప్. సో దట్ మనం ఎప్పుడైతే పైలట్ స్టడీ కండక్ట్ చేసామో, ఒక మినీ స్టడీ కండక్ట్ చేసామో, అప్పుడు మన రీసెర్చ్ ప్లాన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయబడతాయి. లేదంటే టూల్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా లైక్ డేటా కలెక్షన్ టూల్స్లో, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ డేటా కలెక్షన్. హౌ వీఆర్ గెటింగ్ టు నో ద డేటా. సో త్రూ ద డేటా కలెక్షన్ మెథడ్స్, టూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఇన్ఫర్మేషన్ని ఫ్రమ్ ద సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్ తీసుకుంటాం బై ఫాలోయింగ్ ద రీసెర్చ్ ప్రోటోకాల్. దీనికి లైక్ డేటా కలెక్షన్కి కూడా కొన్ని లాస్ కూడా యాక్ట్ అవుతూ ఉంటాయి. ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తూ ఉండాలి. సో అక్యురేట్ డేటా కలెక్షన్ ఉండాలి. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఏదైతే మనం డేటాని కలెక్ట్ చేసామో దాన్ని ఆర్గనైజ్ చేయాలి అండ్ ఆల్సో ఎనలైజ్ చేయాలి. దాన్ని స్టాటిస్టికల్ వేలో ప్రజెంట్ చేయగలగాలి అండ్ ఆల్సో కన్క్లూషన్ని డ్రా చేయగలగాలి. సో నెక్స్ట్ ఈజ్ రిపోర్ట్ రైటింగ్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ద ఫైండింగ్స్. ఏదైతే మనం రీసెర్చ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో డేటాని ఆర్గనైజ్ చేసి అనలైజ్ చేసాము అండ్ ఆల్సో రిజల్ట్ని డ్రా చేసాము, ఆ పర్టికులర్ రిజల్ట్ని, ఆ పర్టికులర్ ఫైండింగ్స్ని మనం డాక్యుమెంట్ చేయగలగాలి సిస్టమాటికల్లీ. అండ్ ఆల్సో ఆ రిపోర్ట్లో మీరు ఎలాంటి మెథడ్స్ని యూస్ చేశారు, మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ దిస్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అనేది రిపోర్ట్ చేయాలి. ఫైండింగ్స్ ఆర్ షేర్డ్ త్రూ పబ్లికేషన్స్ ఆర్ ప్రెజెంటేషన్స్. డిసెమినేషన్స్ హెల్ప్స్ అప్లై రీసెర్చ్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టీస్. సో దట్ మనం మన రిజల్ట్స్ని, మన రీసెర్చ్ స్టడీలో వచ్చిన రిజల్ట్స్ని డిసెమినేట్ చేయడం వల్ల ఆర్ పబ్లిష్ చేయడం వల్ల ఆ పర్టికులర్ రిజల్ట్స్ని ఇన్ ఫ్యూచర్ అప్లై చేయడానికి హెల్ప్ అవుతుంది.
సో దీస్ ఆర్ ద 15 స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ చదివితే. సో దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ కాల్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్ ఫ్రమ్ ద నర్సింగ్ రీసెర్చ్. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.